హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ ఆట చివరి దశకు వచ్చేసింది. ఇక ఫ్యామిలీ వీక్ తరువాత విన్నర్ రేస్ మొదలైంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హౌస్లో వాళ్ళు ఆట ఆడుతుంటే బయట ఫ్యాన్స్ వార్లు మొదలైపోయాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సెలబ్రిటీలు కూడా వారి మద్దతు ప్రకటిస్తున్నారు. బిగ్ బాస్ విజేత ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రేసులో ముందున్నది మాత్రం గౌతమ్, నిఖిల్. వీళ్ల మధ్య పోటీ రోజురోజుకి మలుపులు తిరుగుతోంది. 11వ వారం వరకు రేసులో గౌతమ్ ముందు ఉంటే 12వ వారం నామినేషన్స్ తర్వాత నిఖిల్ రేసులోకి వచ్చాడు. అయితే ఈ రేసులో చివరికి నిలిచేది, టైటిల్ గెలిచేది గౌతమ్ కృష్ణ అని అంటున్నారు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్, ఆటా సందీప్. వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ 7లో గౌతమ్తో కో కంటెస్టెంట్స్. పైగా ప్రియాంక జైన్తో గౌతమ్కి మంచి బాండింగ్ కూడా ఉంది. అయితే ఫ్యామిలీ వీక్లో గౌతమ్ ఓ రేంజ్లో హైప్ వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి గౌతమ్ని టాప్ 5లో పెట్టి చాలా వరకు నంబర్ 1 పొజిషన్ ఇవ్వడంతో హౌస్లో ఉన్న కన్నడ బ్యాచ్కి డైజెస్ట్ కావటం లేదు. ఎలిమినేట్ అవుతాడనుకున్న వాణ్ణి టాప్ 5లో పెట్టారేంటని ప్రేరణ అయితే తిండి నిద్ర మానేసి మరి గౌతమ్పై పడి ఏడుస్తోంది. అయితే ఈ ఏడుపు గౌతమ్కి కూడా వినిపించడంతో హౌస్లో ఎలిమినేషన్ అయ్యాడు. నన్ను ఫ్యామిలీ వీక్లో టాప్ 5లో పెడుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు బిగ్ బాస్. ఏం ఆడుతున్నావు, నిన్ను టాప్ 5లో పెట్టడం ఏంటి, విష్ణు అయితే మొహంపైనే నువ్వే ఆడుతున్నావు అని టాప్ 5 పెడుతున్నారంటుంది. ఒక మనిషి నచ్చడానికి చాలా కారణాలుంటాయి. అది నా తప్పు కాదు కదా, ప్రజలకు నచ్చడం నా తప్పు కాదు కదా. కొంతమంది నిఖిల్ వాళ్ళ పేరెంట్స్ చెప్పారని నాతో మంచిగా ఉండటం స్టార్ట్ చేస్తున్నారు. అబద్ధపు ప్రేమలు, అబద్ధపు బాండ్స్ పెట్టుకుంటున్నారు. అబద్ధపు ఫ్రెండ్షిప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు గ్రూప్గా ఆడి ఇప్పుడు వాళ్ళు చెప్పినందుకు ఒంటరిగా ఆడతాం అంటే మరి ఇన్ని రోజులు వాళ్ళు పెట్టుకున్న బాండింగ్ ఫేక్ అనే కదా. జస్ట్ వాళ్ళని వాడుకున్నారా? నాకేం అర్థం కావటం లేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. నేను ఎవరిని నమ్మను. నేను ఫస్ట్ నుంచి సోలోగా ఉన్నాను. సోలోగానే గేమ్ ఆడతాను. ఎక్కడా ధైర్యాన్ని కోల్పోను. కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నిజం, కానీ వాళ్ళు అబద్ధం అని అంటున్నారు అంటూ హౌస్లో ఎమోషనల్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. అయితే ఆ వీడియోపై బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ప్రియాంక జైన్, ఆటా సందీప్లు స్పందించారు. నువ్వు విన్నర్ కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి నాన్న అని ప్రియాంక జైన్ మద్దతిస్తోంది. ఇక ఆటా సందీప్ అయితే గౌతమ్ పక్కా విన్నర్ అని అన్నారు. ఆ విన్నింగ్ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గౌతమ్ ఆట గురించి, బిగ్ బాస్ గేమ్ గురించి విశ్లేషిస్తూ ఫస్ట్ నుంచి ఆడుతున్న వాళ్ళలో నాకు ప్రేరణ గేమ్ చాలా ఇష్టం. కిరాక్ సీత ఎలిమినేట్ అవ్వనంత వరకు ఆమె గేమ్ నచ్చింది. కిరాక్ సీత ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి బాగా ఆడుతున్న వాళ్ళలో ప్రేరణ బాగా ఆడుతుందని నా ఫీలింగ్. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా గౌతమ్ వచ్చిన తర్వాత గేమ్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు మాత్రం నాకు గౌతమ్ అంటే ఇష్టం. అతనే విన్నర్ అవ్వచ్చు. బిగ్ బాస్ వల్ల కెరియర్ పోతుంది అనే దాంట్లో నిజం లేదు. బిగ్ బాస్ షోపై దుష్ప్రచారం, పుకార్లు పుట్టించే వాళ్ళు నెత్తి పగలగొట్టాలి. బిగ్ బాస్ వల్ల ఎంతోమంది లాభపడ్డారు. అంతెందుకు, శివాజీకి చాలా ఏళ్లుగా సినిమాలు లేవు. బిగ్ బాస్లో మళ్ళీ తెరపైకొచ్చారు. అందరూ ఆయన్ని గుర్తుపడుతున్నారు. శివాజీ పెద్ద హీరో అని ఇప్పుడు గుర్తుపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఆటా సందీప్. అయితే గౌతమ్ వర్సెస్ నిఖిల్ మధ్య విన్నింగ్ రేస్ హోరాహోరీగా సాగుతోంది. తొలి 5 వారాలు నిఖిల్ విన్నర్ రేసులో ముందుంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత రేస్ రివర్స్ అయింది. ఆట గౌతమ్ వైపు మళ్ళింది. అయితే 12వ వారం నామినేషన్స్ తర్వాత మళ్ళీ నిఖిల్ రేస్లోకి వచ్చాడు. ప్రస్తుతం విన్నర్ రేస్లో నిఖిల్ ముందున్నాడు, గౌతమ్ వెనకబడ్డాడు. ఇక ఉన్నది 3 వారాలే కావడంతో విన్నర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే విన్నర్ అయినా రన్నర్ అయినా గౌతమ్, నిఖిల్ని ఇద్దరే ఉంటారనేది మాత్రం ఫిక్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.